హాయ్ హలో వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే స్నానం చేసేటప్పుడు మొదట తలపై నీళ్లు పోసుకోకూడదని, అలా చేస్తే రక్తనాళాలు పగిలి పక్షవాతం వస్తుందని. అసలు మెడికల్ సైన్స్ దీని గురించి ఏం చెప్తోంది? నిజంగానే తల స్నానానికి పక్షవాతానికి సంబంధం ఉందా? ఈ వీడియోలో పూర్తి నిజాలు తెలుసుకుందాం. తల స్నానం చేసేటప్పుడు మీరు చేసే ఒక చిన్న తప్పు వల్ల పక్షవాతంకి దారితీస్తుందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత? తలపై నేరుగా నీళ్లు పోసుకోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందా? ఇలాంటి డౌట్స్ చాలామందికి వస్తుంటాయి. చాలామంది స్నానం చేసేటప్పుడు ముందు తలకు నీళ్లు పోసుకొని తర్వాత శరీరానికి పోసుకుంటారు. కానీ అది సరికాదని కెనడా వైద్యుల బృందం ఒక పరిశోధనలో తెలిపింది. ముందు కాళ్ళ మీద నీళ్లు పోసుకుని తర్వాత శరీరం మీద నీళ్లు పోసుకున్న తర్వాత చివరగా తల స్నానం చేయాలని పరిశోధన తెలిపింది. మన శరీరంలో ఎప్పుడూ టెంపరేచర్ మెయింటైన్ అవుతూ ఉంటుందని, మనం నేరుగా తలపైన నీళ్లు పోయడం వల్ల అక్కడ వెంటనే బ్లడ్ సప్లై పెరిగిపోయి రక్తనాళాలు చిట్లి స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వయసు పైబడిన వారు, అధిక రక్తపోటు ఉన్నవారు, గుండె జబ్బులున్నవారు ఎక్కువగా ఇలాంటి స్ట్రోక్స్కు గురై బాత్రూంలో కింద పడి చనిపోతున్నారని పరిశోధనలు చెబుతున్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ సరైన పద్ధతిలో స్నానం చేసే అలవాటును అలవర్చుకోవాలని ఈ పరిశోధన తెలియజేస్తోంది. వినడానికి ఇది చాలా లాజికల్గా అనిపిస్తుంది. అందుకే చాలా మంది దీన్ని నమ్మి భయపడుతున్నారు. కానీ ఇందులో నిజమెంత? మెడికల్ ఎక్స్పర్ట్స్ అండ్ న్యూరాలజిస్టుల ప్రకారం కేవలం తలపై నీళ్లు పోసుకోవడం వల్ల మాత్రమే పక్షవాతం రాదు. ఇది ముమ్మాటికి అపోహే. మన శరీరం ఉష్ణోగ్రతను నియంత్రించడానికి అద్భుతమైన వ్యవస్థను కలిగి ఉంది. చల్లటి నీరు తలపై పడగానే శరీరం దానికి అలవాటు పడుతుంది. కానీ అంత మాత్రానికే రక్తనాళాలు పగిలిపోవు. అయితే తీవ్రమైన చలికాలంలో ఐస్ లాంటి చల్లటి నీటిని నేరుగా తలపై పోసుకున్నప్పుడు బాడీ ఒక్కసారిగా థర్మల్ షాక్కి గురవుతుంది. దీనివల్ల గుండె వేగం పెరగడం, బీపీ తాత్కాలికంగా పెరగడం జరగవచ్చు. ఇప్పటికే తీవ్రమైన గుండె జబ్బులు లేదా హై బీపీ ఉన్నవారిలో ఇది కొంతవరకు ప్రమాదాన్ని పెంచవచ్చు. కానీ ఆరోగ్యంగా ఉన్నవారికి ఏమీ కాదు. తల స్నానాన్ని పక్కన పెడితే బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి అసలైన కారణాలు ఏంటంటే హై బీపీ స్ట్రోక్స్కి నెంబర్ 1 శత్రువు. డయాబెటీస్ అండ్ హై కొలెస్ట్రాల్ కూడా రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడటానికి కారణమవుతాయి. అదేవిధంగా స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ తీసుకునేవారు, శారీరక శ్రమ లేకపోవడం, ఊబకాయం, తీవ్రమైన మానసిక ఒత్తిడి కూడా కారణమని డాక్టర్లు చెబుతున్నారు. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాని తలస్నానం వల్ల స్ట్రోక్ వచ్చేస్తుందని భయపడాల్సిన పని లేదని డాక్టర్లు చెబుతున్నారు. తలస్నానం వల్ల స్ట్రోక్ రాకపోయినా మన పెద్దలు మరియు ప్రకృతి వైద్యం ప్రకారం స్నానం చేయడానికి ఒక పద్ధతి ఉంది. శరీరం ఉష్ణోగ్రత సడన్గా మారకుండా ఉండటానికి ఈ పద్ధతి ఫాలో అవ్వడం మంచిది. సో ఫ్రెండ్స్, చూసారుగా, తల స్నానం చేయడం వల్ల పక్షవాతం వస్తుందనే విషయాన్ని నమ్మి భయపడకండి. ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోండి. బీపీని అదుపులో ఉంచుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో సైంటిఫిక్ అండ్ హెల్త్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే మన పొలిటెంట్ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.